కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో ఆదివారం ఉదయం భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బద్వేల్ డివిజన్ పరిధిలోని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ డివిజన్ స్థాయి శాఖ అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భగవాన్ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సత్యసాయిబాబా 100వ జయంతిని పురస్కరించుకుని కేకును కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యసాయిబాబా జయంతిని పురస్కరించుకుని పలువురు వక్తలు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు ఆర్టీఓ కార్యాలయంలో భగవాన్ సత్యసాయిబాబా 100వ జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భగవాన్ సత్యసాయిబాబా ఎన్నో బృహత్తర సేవ కార్యక్రమాలను చేపట్టారని, ఆయనకు మన భారతదేశంతో పాటు దాదాపు 130 దేశాల్లో భక్తులు ఉన్నారు అంటే ఆయన ఏ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేశారు అనేది అర్థమవుతోందని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సత్యసాయిబాబా చూపిన మార్గంలో నడిచి రాష్ట్ర మరియు దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు ఈ 100వ శత జయంతి పుట్టపర్తి సాయిబాబా గారి కార్యక్రమానికి మరి కార్యక్రమం విజయవంతంగా జరిగింది. బద్వేలు ఆర్డీఓ ఆఫీస్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారి నాయకత్వంలో బద్వేలు ఆర్డీఓ ఆఫీస్లో అందరూ అధికారులు, ప్రజలు, సాయిబాబా భక్తులు మరి అందరూ విశేషంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం శుభపరిణామం. మరి సాయిబాబా గారి సేవలు అద్వితీయం, అందరికీ తెలిసిన విషయమే. మరి నీటి సరఫరా చేయడంలో అయితేనేమి, విద్యలో అయితేనేమి, ఆరోగ్యంలో అయితేనేమి, సేవా కార్యక్రమం చేయడంలో అయితేనేమి, ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులందరూ కూడా మంచి క్రమశిక్షణతో వాళ్ళు జీవితంలో ఎలాంటి తప్పులు చేయకుండా మరి వాళ్ళు ఆ విధంగా తీర్చిదిద్దుతారు. తీర్చిదిద్దడమే కాకుండా ప్రయోజకులను కూడా చేస్తాను. మరి ఎక్కడా బాగాని వైద్యం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి డాక్టర్లు వచ్చి ఉచితంగా సేవ చేయడము మరి అన్నీ కూడా ఆయన చూసే జరుగుతున్నాయి. మరి ప్రపంచం నలుమూలలు కూడా ఆయన భక్తులు ఉన్నారు, సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏదో టైంలో వచ్చి సాయిబాబా పుట్టపర్తికి వచ్చి వేరే దేశాల నుంచి కూడా ఫారినర్స్ అందరూ కూడా సేవలు చేసి చూసుకుంటాను. చాలామంది వాళ్ళ శేష జీవితాన్ని కూడా ఇక్కడ గడుపుతూ ఉన్నారు సాయిబాబా సన్నిధిలో. మరి అందుకే పుట్టపర్తిలో ఎప్పుడు ఫారినర్స్తో నిండి ఉంటుంది. మరి మనం ఎక్కడో ఉండేవాళ్ళు సేవ చేస్తామంటే మనం కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని అందరం కూడా సాయిబాబాను అనుసరించి మానవ సేవే మాధవ సేవ అనే విధంగా ఉద్యోగులను కూడా మేమందరం కూడా ఆయన లాంటి పెద్దలను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పబ్లిక్ సర్వీస్ చేస్తామని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాను. శత జయంతి సందర్భంగా ఈరోజు ఈ విధంగా ప్రోగ్రాం నిర్వహించడానికి మా ఆది గారి ప్రోత్సాహంతో ఆయన ఆదేశాల మేరకు ఈరోజు అధికారులందరూ, అనధికారులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో భయభక్తులతో, శ్రద్ధలతో పాల్గొన్నారు. అందరికీ కూడా మరి చాలా సంతోషకరమైన విషయంగా ఉంది. ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి కూడా ఆయనకు భక్తులు ఉన్నారు. కాకపోతే ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఆయన గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా తెలుసుకుని ఆయన చేసిన సేవలు ఏమున్నాయో వాటిని అనుసరించడానికి ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ శాంతిని, సమాధానాన్ని ఈ దేశంలో కూడా ఉండాలని, యుద్ధ భయం లేని నాడు మనకెంతో ప్రశాంతంగా ఉన్నట్టుగా మనం భావించాలి. కాబట్టి మనమందరం కూడా ఈ దేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా శాంతి సమాధానాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మనం పుట్టపర్తి సాయిబాబా గారి యొక్క 100 ఇయర్స్ జరుపుకుంటున్నామంటే కారణం ఒకటి, సేవా దృక్పథం. ఆయన చేసినటువంటి సేవల వలన ఆయన ఇంత గొప్పగా మనము తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే అనంతపురం జిల్లాలో వాస్తవంగా అందరూ చెప్పారు వాటర్ అనేది తాగడానికి ఉండేది కదా. అలాంటప్పుడు ఎక్కడి నుంచో వాటర్ తీసుకొచ్చి అందరికీ సప్లై చేయించాడు. తర్వాత ప్రతి ఒక్కరికి ఆ చుట్టుపక్కల హౌసెస్ ఏర్పాటు చేశాడు. తర్వాత విద్యాదానం చేశాడు. తర్వాత హాస్పిటల్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసి చాలామంది కూడా సేవ అనేది, వైద్య సేవ అనేది కూడా అందించడం జరిగింది. ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటాం.
ఉద్దేశము. అదేవిధంగా శాంతియుతంగా ఉండాలి, వచ్చిన వాళ్ళకి మనలో ఉన్న సర్వీస్ ఇస్తే మనకు కూడా పేరు మంచి పేరు కదా అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక సేవా కార్యక్రమాలన్నీ కూడా. బట్ నేను అనంతపురం వాసి కానప్పటికీ కూడా ఐఎమ్ వెరీ అడ్జసెంట్ టు అనంతపురం. ఒక పులివెందుల వాసిగా అనంతపురం పక్కనే ఆయన కార్యక్రమాల గురించి కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు. యాజ్ ఎ స్టూడెంట్గా పుట్టపర్తికి చిన్నప్పుడు ఒక టూర్కి వెళ్ళాను. ఒకరోజు అంతా పుట్టపర్తిలో గడిపే అవకాశం నాకు దక్కింది. అంటే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు సత్యసాయిని చూసి ఉండకపోవచ్చు. బట్ యాజ్ ఎ స్టూడెంట్గా నేను వారిని చూశాను. అక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేశాను. ఇప్పటివరకు కూడా మాట్లాడిన వక్తలందరూ కూడా ఆయన సేవా కార్యక్రమాల గురించి, ఆయన గొప్పదనం గురించి చెప్తూనే వచ్చారు. అన్నీ కూడా వారు చెప్పినవన్నీ సత్యాలే. యాజ్ ఏ తడియారని ఎడారి పల్లెలు అవన్నీ కూడా తడి లేని ఎడారి పల్లెలు. అంటే వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి అనంతపురం జిల్లా. వన్ ఆఫ్ ద వరస్ట్ ఫ్రాక్చర్ ఎఫెక్టెడ్ విలేజెస్ ఉంటాయి. అంటే హైలీ ఫ్రాక్చర్ ఎఫెక్టెడ్ విలేజెస్ కానీ, అలాగే కనీసం వర్షాలు లేని ప్రాంతం అదంతా కూడా. ఆ ప్రాంతాల్లో కనీసం పుట్టడి నీళ్లు జరగవు. నాది అనంతపురం పక్క జిల్లా అయినా బంధుత్వాలన్నీ కూడా ఎక్కువ అనంతపురం జిల్లాలో ఉన్నాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఫ్రీక్వెంట్గా నేను అనంతపురం డిస్ట్రిక్ట్ ధర్మవరం కదిలి పుట్టపర్తి వెళ్తూనే ఉంటాను. ఆ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు నీళ్లు లేని సమయంలో ఈయన ప్రతి ఊరికి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ఊరికి అలా పెట్టాడు. ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి అన్ని పల్లెలకు కూడా తడిలేని పల్లెలకు, ఎడారి పల్లెలకు నీళ్ళు అందించాడు. అలాగే మీరు ఎప్పుడైనా కదిలి ధర్మవరం పుట్టపర్తి ప్రాంతాలకు వెళ్తూ ఉంటే మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్, ఒక ముందర ఒక రేట్ నుంచి ఒక కింద బ్లూ కలర్తో ఉంటాయి కొన్ని ఐరన్ షీట్స్, అవన్నీ కూడా ఆయన కట్టించినవే. చాలా వరకు పల్లెల్లో కూడా అవన్నీ హెల్ప్ చేశారు అవన్నీ కూడా. అలాగే సోలార్ సెల్స్ కానీ, పల్లెల్లో ఏదైనా సోలార్ పంప్ సెట్స్ కానీ అన్నీ కూడా చాలా హెల్ప్ చేశారు. పుట్టపర్తి అనేది ఒక అతి చిన్న గ్రామం, బుక్కపట్నం పక్కనే ఉంటుంది. పుట్టపర్తి అనేది ఒక గొల్లపల్లి అనే ఒక గ్రామం నుంచి, గొల్లపల్లి దగ్గర ఒక యాదవుల కుటుంబం, ఒక గొల్ల కుటుంబం చిన్నది వెళ్తూ ఉంటుంది. అంటే పశువులు వెళ్తుకుంటూ ఉంటుంది. కానీ ఒక చోట ఒక పశువు తప్పిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఆ పశువు అని కనుక్కొని ఆ పశువును కొట్టపోయి ఆ పశువు ఒక పాము పాలిస్తూ ఉంటుందట. ఆ పశువును కొట్టపోయి పాము తగిలి పాము చనిపోతే అక్కడ క్రమక్రమంగా పుట్టలన్నీ పెరిగిపోయి ఆ గొల్లపల్లి గ్రామం కాలక్రమంలో పుట్టపర్తిగా మారింది. చిత్రావతి నది ఒడ్డున ఉంటుంది. ఆ సేవా కార్యక్రమాలని ఈ మధ్యన కూడా స్వయంగా చూశాను. నేను పుట్టపర్తి ఈ మధ్యనే సందర్శించాను. వారి కార్యక్రమాలు విశ్వవ్యాప్తం. వారు ఎప్పుడు అంటుకుంటారు, మనిషి జీవితంలో 4 కాసులు సంపాదించుకోవాలని. 4 కాసులు అంటే 4 డబ్బులని కాదండి. అనంతపురం కంబైన్డ్ అనంతపురం జిల్లా వాసులు ఆయన దేవుడిగా పూజిస్తారు. మనిషిగా పుట్టి ఇందాక మన మిత్రులు మాట్లాడినప్పుడు రాముడిని, కృష్ణుడిని, యేసుని అతని అలాని వాళ్ళు ప్రవర్తనలు వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళని చూసినామో లేదో తెలియదు. కానీ ఈ తరంలో ఉంటే మనం ఒక దేవుడిని చూస్తామంటే ఈ సత్యసాయి గారిని మనం లైవ్లో చూస్తుంటాం. చాలా మంది చూస్తుంటారు. ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ఆయన వచ్చిన భక్తుల ద్వారా, ఆయన సేకరించిన విరాళాల ద్వారా మిగతా అనంతపురం కంబైన్డ్ అనంతపురం జిల్లాలనే కాకుండా మిగతా చోట్ల ఆయన ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ మా అనంతపురం నేటివ్ ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్ మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఏ ప్రభుత్వం చేయనటువంటి వాటర్ సప్లై ప్రాజెక్టుని అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు వాటర్ సప్లై అంటే ఏంటంటే బోరింగ్ వేసి చెట్టు పంపుతో నీళ్ళు కొనుక్కునేది, దాన్ని వాటర్ సప్లైగా పడుతుంది. ఫీల్ అయ్యాలి. ఆ రోజుల్లోనే ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టు చాలా పెద్ద మొత్తంలో ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించి తర్వాత వాటర్ సప్లై కూడా లోకల్ పోతుందో కాకుండా పెన్నా నుంచి మాకు వాటర్ సప్లై చేశారు. సో మీరు ప్యూరిఫైడ్ వాటర్ లాగా చాలా మంచి తాగునీటి సప్లైని ఇప్పటికి కూడా గవర్నమెంట్ కూడా అంత పెద్ద మొత్తంలో తయారు చేయగలుగుతుందో లేదు. కానీ ఈ రోజు కూడా ఆయన దాదాపు 20-30 సంవత్సరాల క్రితమే మా గ్రామాలకు ఏర్పాటు చేసి ఆ ఫలితాలు ఈ రోజు కూడా మేము అనుభవిస్తూనే ఉన్నాం. ఈయన పేరప్పుడు మాకు తెలిసింది. మేము చిన్నగా ఉన్నప్పుడు 7th 8th స్టాండర్డ్లో 19
ద్వారా మన రాష్ట్రానికి మరియు మన అనంతపురం జిల్లాకు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా మన దృష్టిని వైద్య రంగానికి, తర్వాత ఎడ్యుకేషన్కి, అలాగే ఈ తాగునీటి అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య ఉండే పల్లెలన్నిటికీ చాలా చేశారని మన